వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున వర్ధనపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సీఎం వ్యవహార శైలిని ఎండగట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన తీరు సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు తన ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ చరిత్ర, త్యాగాలు, అదేవిధంగా ఉద్యమకారుల పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు నేటి తరానికి తెలిసే విధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో కలిసి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ పోటీలు అయితే కొనసాగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యాసరచన పోటీల సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు, అదేవిధంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఆనాటి గుర్తులు, అదేవిధంగా త్యాగాలు, తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటం నేటి తరానికి ఉందని పేర్కొన్నారు.